హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానని తెలుసు కదండి. సో వచ్చిన తర్వాత ఒకటి ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి. నేను దిగిన నెక్స్ట్ డే మా అమ్మమ్మ గారిది తద్దినం అయితే అయ్యింది. అలాగే నేను వచ్చేసరికి మా ఊరి గ్రామదేవత గారం తల్లి ఉత్సవాలు కూడా జరిగాయి. అమ్మవారికి మంచిగా టెంపుల్ కట్టి విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు. దానికోసం ప్రతి ఇంటి నుండి కూడా ముర్రాట నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళి అమ్మవారి విగ్రహానికి అయితే పోయడం జరిగింది. లక్కీగా నేను కూడా ఆ టైంకి ఉండటం వల్ల ఆ అమ్మవారి దయ వల్ల నేను కూడా ఆ ముర్రాట నీళ్ళు అయితే పోసాను. ఆల్రెడీ ఆ వీడియోని మన ఛానల్లో షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను. సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. నెక్స్ట్ ఈరోజు కూడాను మేము మా ఊరి ఫేమస్ టెంపుల్ శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి బిడ్డి దీపం పెట్టడం కోసం. యాక్చువల్గా ఈ బిడ్డి దీపం అనేది దసరా టైముల్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ టైముల్లో అయితే పెడుతూ ఉంటారు. కానీ ఇంకా నేను దసరాకి అయితే రాలేదు కదా, దసరాకి రాలేదు, పండగకి కూడా రాలేదు. దగ్గర నేను వచ్చి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ సమ్మర్కి వచ్చాను, మళ్ళీ ఈ సమ్మర్కే వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడాను అలాగేని నేను వచ్చేటప్పుడే ఇలా బిడ్డి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా రాగానే ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి బిడ్డి దీపం అయితే పెట్టాలి అని అనిపించింది. అందుకు ఇంకా వెంటనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినగానే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు నాతో పాటు టెంపుల్కి మా చెల్లి, అలాగే మా అత్త, అలాగే మా వదిన కూడా వస్తున్నారు. సో ఈ బిడ్డి దీపం అనేది నార్మల్గా అయితే చెప్తున్నాను కదా, దసరా టైంలో పెడుతూ ఉంటారు. ఇలా వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు గట్టాను ఏ టైంలోనైనా పెట్టుకోవచ్చు. దీనికోసం ఇలా చిన్న కుండని తీసుకొని దానికైతే ఇలా కొంచెం అలంకరించుకోవాలి. చిన్న పూలమాల అది కట్టి ఆల్రెడీ నేను ముందు రోజే బయటకు వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. అలాగే మల్లెపూలు ఇప్పుడు సీజన్ కదా, సో అవైతే తీసుకొని వచ్చి ఆ కుండకి సరిపోయినట్టు దండ కట్టి మిగతావి నేను కూడా పెట్టుకోవటానికి దండ అయితే కట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోగానే ఆ కుండని అయితే అలంకరించుకుంటున్నాను. ఆల్రెడీ నేను కట్టిన పూల దండని దాన్ని కట్టి వాటికి చక్కగా పసుపు కుంకంతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అలాగే ఫస్ట్ ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి కదా, అందుకని ఇక్కడ దీపం కూడా ఇంట్లో పెడుతున్నాము. అలాగే ఒక్కొక్కటి కూడా టెంపుల్కి ఏం కావాలో అవి రెడీ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే దసరా టైంలో వస్తే చాలా బాగుంటుందండి. అమ్మవారికి నవరాత్రుల్లో కూడాను చక్కగా రోజుకొక అలంకరణతో రోజుకొక పూజలు, కుంకుమ పూజలు అన్నీ అవుతాయి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఆ టైంలో ఇలా బిడ్డి దీపం పెడితే చాలా మంచిది. యాక్చువల్గా కంపల్సరిగా పెడుతూ ఉంటారు, ప్రతి ఇంటి నుండి కూడా ఆ అమ్మవారికి దీపం అయితే పెడుతూ ఉంటారనమాట. కానీ యాక్చువల్గా ఇంకా దసరా టైంలో రావడం అవ్వక ఇంకా నేను ఇప్పుడైతే పెడుతున్నాను. ఇంకా ఈ కుండను అలంకరించుకొని అలాగే ఇంట్లో కూడా దీపం పెట్టి నెక్స్ట్ ఇక్కడ కొంచెం చలివిడిని అయితే చేస్తున్నానండి. ఈ బిడ్డి దీపంతో పాటు ప్రసాదంగా చలిమిడి, వడపప్పు అది కూడా తీసుకొని వెళ్ళి పెడతామన్నమాట. సో అందుకని ఇక్కడ చలివిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ రెడీ అయిపోతే టెంపుల్కి అయితే వెళ్ళిపోవడమేని. మాకు టెంపుల్ కూడా చాలా దగ్గర, టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆ అమ్మవారి టెంపుల్ వీడియో కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే. ఇంకా ఇవన్నీ ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. అలాగే ఈ బిడ్డి దీపం పెట్టడంతో పాటు ఆ రోజే కోడిని కూడా చూపిస్తామన్నమాట. ఆల్రెడీ మేము త్వరగానే బయలుదేరాం కదా, ఇంకా దారిలోనే కోడిని కూడా తీసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా షాప్ నుండి కోడిని అది పట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. బయట ఎండలు అయితే మామూలుగా లేవు. ఆల్రెడీ 8:39 అవుతుంది మేము బయలుదేరేసరికి. కానీ ఏ మధ్యాహ్నం 12-1 గంటలా ఉంది ఆ ఎండ. అంత ఎండగా ఉందన్నమాట బయట అయితే. బాయ్. క్యూటీలు బాయ్.
టెంపుల్. ఇంకా ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అలాగే దారిలోనే వచ్చేటప్పుడు కోడి కొనుక్కొని అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చి బయటనే కాళ్ళు అవి కడుక్కొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపల అమ్మవారి ప్రాంగణంలో అద్దాల మేడలో అమ్మవారిది చిన్నగా విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారు ఉయ్యాల్లో కూర్చున్నట్టు ఇదే అన్నమాట ఆ టెంపుల్. సో అక్కడైతే ముందు ఈ బిడ్డి దీపాన్ని అయితే పెడుతున్నాము. ఈ బిడ్డి దీపం కోసం ముందుగా మనం ఎక్కడైతే దీపం పెడతామో అక్కడ నీట్గా కొంచెం వాటర్ వేసి తుడిచేసి ఇంకా దాని మీద ముగ్గు వేసి పసుపు కుంకాలు వేసి అలాగే కొంచెం బియ్యం వేసి బియ్యం మీద మనం తీసుకొని వెళ్ళిన ఈ కుండని పెట్టి అందులో యాక్చువల్గా సగం వరకు వాటరు సగం వరకు నూనె వేసి మంచిగా కొంచెం పెద్ద ఒత్తి పెట్టి దీపాన్ని అయితే వెలిగిస్తారనమాట. సో దాన్నే మేము బిడ్డి దీపం అని అంటాము. సో అక్కడైతే ఇంకా బిడ్డి దీపం అయితే పెట్టేస్తున్నాను. అలాగే నాతో పాటు మా అత్త మా వదిన వచ్చారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఇలా చేయి అలా చేయి అని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయిపోయి చక్కగా దీపం అయితే పెట్టుకున్నానండి. అలాగే ఆ రోజు చాలా జనాలు కూడా ఉన్నారు, మాఘమాసం కదా, సో ఇంకా రష్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా దాంతోపాటు ఎండ అయితే మామూలుగా లేదు. చెప్పాను కదా, ఇంకా మా యాక్చువల్గా టెంపుల్ అయితే మాకు చాలా దగ్గర. ఇంటి నుండి టెంపుల్కి ఒక్క 10 మినిట్స్ అంతేని. ఆ 10 మినిట్స్కే ఇంకా ఫుల్గా చెమట్లు పట్టేసి ఇంకా మామూలుగా లేదు, అంత ఎండగా ఉంది. కానీ చక్కగా అమ్మవారికి దీపం పెట్టడం అయితే అయ్యిందనమాట. ఇంకా ఇక్కడ దీపం పెట్టుకున్న తర్వాత కోడిని కూడా చూపించేసామండి. కోడికి కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి చూపించేసామన్నమాట. అలాగే ఆ పక్కనే తులసి కోట అలాగే ఉసిరికి చెట్టు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ కూడాను కొంచెం దీపాలు అవి పెట్టుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది జనాలున్నా. ఇంకా కాసేపు టెంపుల్ దగ్గర కూర్చొని ఇంకా అందరం కూడాను ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాప అయితే ఆ బాబుతో ల్యాప్టాప్ అది చూసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అయితే చక్కగా ఆడుకుంటున్నారనమాట.
అలాగే మా అమ్మ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసింది. యాక్చువల్గా టిఫిన్ కూడా మేము మార్నింగ్ చేయలేదు, దీపం పెడతాము అనేసి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మంచిగా ఇలా ఇడ్లీలు అవి చేసి ఉంచిందనమాట. ఇంకా రాగానే ఆ టిఫిన్ అది చేసేసాము. టిఫిన్ చేసేసిన తర్వాత ఆల్రెడీ కోడిని అయితే కట్ చేసాం కదా, అది వచ్చేసి ప్రసాదం లెక్క కదా, ఇంకా దాన్నే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా పాప అయితే ఆ చికెన్ని చూసి చికెన్ బిర్యానీ అయితే చేయమన్నది. సో వాళ్ళ పిన్నికి చేయమన్నది అది కూడాను. మా క్యూటీ అడిగిందని ఇంకా మా చెల్లి నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పింది. ఇంకా తనైతే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేసింది. అది కూడా చాలా బాగా కుక్ చేసింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం తను చేసిన వంట అయితే తినడం. చికెన్ ఫ్రై చాలా బాగా కుదిరింది, అలాగే బిర్యానీ కూడా చాలా బాగా చేసిందనమాట. ఆ చికెన్ కర్రీ వాళ్ళ పిన్ని ప్రిపేర్ చేసినంత వరకు వాళ్ళ పిన్ని వెనకాతలే తిరుగుతూ ఉంది మా క్యూటీ, ఇంకా అటు ఇటు. ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయింది. ఇంకా వేడివేడిగా మా అమ్మ వడ్డేస్తుంటే మా చెల్లి, నేను, అలాగే మా క్యూటీ కూర్చొని డైనింగ్ టేబుల్ మీద చక్కగా లంచ్ అయితే చేసేసామండి. ఫైనల్గా అమ్మవారి దర్శనం, దీపం పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఫైనల్గా వీడియో అయితే ఇంతేని. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.